గుజరాత్ టైటాన్ పేసర్ సౌత్ ఆఫ్రికా స్టార్ కగిసో రబాడా ఐపీఎల్ 2025 నుండి అర్ధాంతరంగా వైదొలిగిన సంగతి తెలిసిందే. ఈ సీజన్లో తొలి 2 మ్యాచ్ల్లో ఆడిన అతడు ఏప్రిల్ 3వ తేదీన స్వదేశానికి వెళ్లిపోయాడు. అప్పుడు అతడు వ్యక్తిగత కారణాలతో వెళ్లిపోయాడని ప్రకటన చేశారు. కానీ అసలు విషయాన్ని ఇప్పుడు బయటపెట్టాడు రబాడా. డోపింగ్ కారణంగా తాను ఐపీఎల్ సీజన్ను మధ్యలో వీడినట్లు తెలిపాడు. నిషేధిత ఉత్ప్రేరకం వాడినందుకు గాను దక్షిణాఫ్రికా క్రికెట్ సంఘం తనపై తాత్కాలిక నిషేధం విధించినట్లు తెలిపాడు. ప్రస్తుతం తాను ప్రొవిజనల్ సస్పెన్స్ లో ఉన్నట్టు, త్వరలోనే తిరిగి క్రికెట్ ఆడేందుకు ఎదురు చూస్తున్నట్లు తెలిపాడు. కాగా రబాడాను గుజరాత్ టైటాన్స్ వేలంలో 10.75 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ప్రస్తుతం అతడు భారత్ కు తిరిగి వచ్చాడని సమాచారం అందింది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో నిర్వహించిన దక్షిణాఫ్రికా T20 లీగ్ సమయంలో రబాడాపై టెస్టులు నిర్వహించారు. అందులోనే అతడు డోపీగా తేలాడు. వరల్డ్ యాంటీ డోపింగ్ సిస్టమ్ వాడే నిబంధనల ప్రకారం రబాడాకు కనీసం 3 నెలల నుండి 4 ఏళ్ల శిక్ష విధించే అవకాశం ఉంది. అయితే అతడు ఆట కోసం ఈ డ్రగ్స్ తీసుకోలేదని నిరూపిస్తే మాత్రం 3 నెలల శిక్ష మాత్రమే విధిస్తారు. చూడాలి మరి ప్రపంచ డోపింగ్ నిరోధక వ్యవస్థ అతడికి ఎలాంటి శిక్ష విధిస్తుందో. ఇక ఇదే విషయంపై ఐసీసీ చర్యలు తీసుకున్నా కూడా రబాడా జూన్ లో ఆస్ట్రేలియాతో జరగబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు కూడా దూరం అవ్వవచ్చు. ఇదిలా ఉంటే సరదా కోసం డ్రగ్స్ తీసుకున్నానని, దీంతో ఇప్పుడు నిషేధాన్ని ఎదుర్కొంటున్నానని ఈ సఫారీ ఫేసర్ చెప్పుకొచ్చాడు. తాను చేసిన ఈ పనికి చింతిస్తున్నానని, అందరూ క్షమించాలని కోరాడు. కానీ తన వ్యక్తిత్వాన్ని ఈ ఉదంతం తేల్చదన్న రబాడా ఆటపై తన ప్రేమ ఏమాత్రం తగ్గదని వివరణ ఇచ్చాడు. క్రికెట్ ఆడడం తనకు దక్కిన గౌరవం, దానిని ఎప్పటికీ తక్కువగా చూడనని అన్నాడు. ఈ కష్టకాలంలో తనకు అండగా నిలబడిన వారికి రబాడా కృతజ్ఞతలు తెలిపాడు. ఈ సంఘటన తన భవిష్యత్తును నిర్దేశించదని, మరింత కష్టపడి అంకిత భావంతో ఆడతానని తెలిపాడు.